రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. మనం చేయాలనుకున్న పని మీద పట్టుదల ఉంటే చాలు, అది ఎంత క్లిష్టమైన పనైనా సరే అట్టే అయిపోతుంది. అలాగే చిరుధాన్యాల సాగుపై ఇప్పుడు అవగాహన పెరిగినప్పటికీ గతంలో వీటిని పండించేవారు చాలా తక్కువ, తినేవారి సంఖ్య కూడా చాలా తక్కువే. అలాంటి తరుణంలో ఈ సాగును మొదలుపెట్టిన రైతులకు ఎలా పండించాలి, ఎక్కడ మార్కెటింగ్ చేసుకోవాలో అర్థం కాక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితులను అధిగమించి చిరుధాన్యాల పంటలను సాగు చేస్తున్న యాదాద్రి జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు ఆనంద్ కుమార్ పై ఈరోజు నేలతల్లి ప్రత్యేక కథనం. తుర్కపల్లి గ్రామం యాదాద్రి జిల్లాకు చెందిన ఆనంద్ కుమార్కి మొదటి నుండి వ్యవసాయం అంటే ఆసక్తి ఎక్కువ. అదే రీతిలో తాను పలు రకాల పంటలను రసాయనికంగా పండించేవారు. కానీ ఆ తరువాత తన కుటుంబానికి మంచి ఆహారం కావాలన్న కోరికనే ప్రకృతి వ్యవసాయంలో రాణించింది. అందులో భాగంగా చిరుధాన్యాల ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాడు. అదే సమయంలో డాక్టర్ ఖాదర్ వలీతో పాటు విజయ్ కుమార్ గారి దగ్గర పంటల సాగు విధానం గురించి తెలుసుకుంటూ తన స్నేహితుడు పిట్టల శ్రీశైలం సహాయంతో తన పొలంలో చిరుధాన్యాల సాగు మొదలుపెట్టాడు. న్యాచురల్ ఫార్మింగ్ చేయాలనే కాన్సెప్ట్ తోటి చాలా సందర్భాల్లో చాలా దగ్గరికి చాలామంది క్లాసులకు వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా ఖాదర్ వలి గారి ప్రోగ్రామ్కి వెళ్ళినాను. అట్లా మిల్లెట్స్ ఎవరైతే మిల్లెట్స్ ఫార్మింగ్ చేస్తాడో విజయ్ కుమార్ క్లాస్కి ఎప్పుడైతే వెళ్ళానో నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. ఎందుకంటే ఆయన మిల్లెట్ వేసే విధానము అది బాగా నచ్చేసి నేను ఏం చేసిన అంటే ఒకసారి మనం కూడా వేసి చూద్దాము అనే కాన్సెప్ట్ తోటి ఒక సంవత్సరం కింద అతని దగ్గరనే 5 రకాల చిరుధాన్యాలు, కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, ఆర్కెలు 5 రకాల చిరుధాన్యాలు తీసుకురావడం జరిగింది. నేను ఒక 10 ఎకరాలలో దున్నేసి నేను అంటే వర్షాకాలం ఎండింగ్లో అంటే కాలం వెళ్ళిపోయే టైంలో ఎవరు కూడా వేయొద్దు అన్నారు. ఇప్పుడు కాలం రాదు అన్నారు. కానీ ఎందుకైనా మంచిది వేయాలి అనే కాన్సెప్ట్ మనము ఫస్ట్ టైం చేస్తున్నాము, వస్తుందా రాదా అనేది కాకుండా ఫస్ట్ ఒకసారి ఒక ప్రయత్నం అయితే చేసి చూద్దామనే ఉద్దేశంతో నేను 4 రకాల చిరుధాన్యాలను నా 10 ఎకరాలలో వేయడం జరిగింది. అప్పుడు పంట కూడా మంచిగా వచ్చింది. పంట వచ్చే టైంలో నాకు ఒక చిన్న సందేహం ఏర్పడింది. ఎందుకంటే పంట వేసాను, కానీ పంటకు సంబంధించిన చిరుధాన్యాలు ఎక్కడ ప్రాసెసింగ్ చేయాలి, క్రాప్ వచ్చే సందర్భంలో చిరుధాన్యాలు ప్రాసెసింగ్ ఏడ చేయాలనే కాన్సెప్ట్ తోటి ప్రాసెసింగ్ కూడా చాలా దగ్గరలో కనుక్కోవడం జరిగింది. ఒంగోలులో మార్కాపురంలో చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ ప్రగతి నగర్లో చేస్తున్నారంటే అక్కడికి, రాజేంద్ర నగర్లో మిల్లెట్ ప్రాసెసింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఎక్కడ కూడా సరైన సమాధానం దొరకలే. తర్వాత డీడీఎస్లో ఒకసారి కొంతమంది రైతులతోటి నేను కూడా డీడీఎస్కి వెళ్ళడం జరిగింది. ఆ డీడీఎస్లో వాళ్ళు చిరుధాన్యాల మీద పంటల మీద కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు అని చెప్పారు. అయితే నేను అక్కడ వెళ్ళి చూడడం జరిగింది. కానీ అక్కడ ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున కాకుండా సాళ్ళ మధ్యలో చిరుధాన్యాలు సాగు చేస్తున్నారు. నా ఫోటోగ్రాఫ్ చూపించడం జరిగింది. నేను ఇంత పెద్ద ఎత్తున సాగు చేసినా నాకు ఇప్పుడు ప్రాసెసింగ్ ప్రాబ్లం ఉంది అని చెప్పాను. అయితే డీడీఎస్కి సంబంధించిన ఒక స్పెయిన్ విజిటర్స్ వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేసినంటే వాళ్ళ పంటలను కాకుండా నా పంటను చూపించడం జరిగింది. నేను అప్పుడు వాళ్ళని ఒకటి అడిగాను, నాకు వేసుకోవడం అంతా బాగానే ఉంది, పంట దిగుబడి మంచిగానే ఉంది, కానీ రైతులకి ప్రాసెసింగ్ యూనిట్ లేదు. చిరుధాన్యాలు పండియడం ఒక ఎత్తు, వాటిని ప్రాసెస్ చేసుకోవడం ఒక పెద్ద సవాల్గా మారింది. అంటే నా పంట వచ్చే టైంకి వాళ్ళు ప్రాసెసింగ్ యూనిట్ని శాంక్షన్ చేయడం, ఆ ప్రాసెసింగ్ సమస్య కూడా తీరింది. యాక్చువల్గా భువనగిరి మా దగ్గర ప్రాసెసింగ్ యూనిట్ ఇక కంటిన్యూషన్గా ఇదే చిరుధాన్యాలు నేను ఇది 4th టైం ప్రతిసారి 4 రకాల చిరుధాన్యాలు వేయడం, దీనికి సంబంధించిన పంట రావడం, నేను అమ్ముకోవడం. యాక్చువల్గా నేను మార్కెటింగ్ కూడా నేను సోషల్ మీడియాని ఎక్కువగా వాడుకున్నా. ఎందుకంటే నేను దీన్ని ఎక్కువ డెవలప్మెంట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే నాకు బాగా మెదల్లో ఏంటంటే ఈ చిరుధాన్యాలు వేయడం రైతు కూడా వేయాలి అని ఎందుకు అనుకున్నా అంటే ప్రకృతికి అంటే విష రసాయనాలకు దూరంగా ఉంటుంది. ఎలాంటి ఎరువులు కానీ దుక్కి మంది కానీ ఎలాంటి అవసరాలు ఉండవు. ఓన్లీ విత్తనాలు దున్నడం చల్లడం తోటి జరుగుతుంది. ఎందుకంటే పెద్ద నష్టం జరగదు, పంట కూడా మంచి దిగుబడి వస్తుంది.
అనే కాన్సెప్ట్ తోటి నేను చిరుధాన్యాలను ప్రోత్సహించిన. చిరుధాన్యాల సాగులో ప్రకృతి సాగుతో పాటు చక్కటి నీటి యాజమాన్యం పాటించడం, పంట దిగుబడితో పాటు ఆదాయం కూడా సంతృప్తికరంగానే వచ్చింది. దీనితో ఆ చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా ఈ చిరుధాన్యాలను సాగు చేయడం మొదలుపెట్టారు. తమ మండలంలో ఏకంగా 150 ఎకరాలకు చిరుధాన్యాల పంట విస్తరించి ఈ సాగు మరింత అభివృద్ధి చెందింది. ఫస్ట్ దున్నేసుకుంటాను. దున్నేసిన తర్వాత దాన్ని రోటోవేటర్ తోటి మళ్ళీ అంతా ఒక లెవెల్ చేస్తాను. మొత్తం ఏదైతే దుక్కి ఉంటుందో ఆ దుక్కినంతా ఒక లెవెల్ చేసేస్తాను. తర్వాత విత్తనాలు చల్లి మీది నుండి లైట్గా గొర్రు తిప్పేస్తాను. మొత్తం విత్తనాలను మనం ఎరువులు అయితే ఎలా యూరియా గిన ఎట్లయితే చల్లుతామో మొత్తం చల్లేసి వాటర్లో పెట్టినప్పుడు వాటర్ ఇస్తా ఒక 3 నుంచి 4 తడులు ఇస్తా. వర్షాకాలం అయితేనేమో వర్షానికి వేస్తాను. మిగతా టైంలో అయితే 3 నుంచి 4 ఒక 90 రోజుల పంట కాలంలో 3 నుంచి 4 తడులు ఇస్తాను. తడులతోటి నాకు పంట మంచి దిగుబడి వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే అందరూ ఏమంటారు గడ్డి పడుతుంది, గడ్డి సమస్య ఉంది. కానీ ఇది మొత్తం పూర్తిగా గడ్డి జాతికి సంబంధించిన విత్తనం కాబట్టి గడ్డి అనేది వస్తుంది అనేది తప్పన్న. గడ్డి వచ్చినా కూడా ఎలాంటి నష్టం జరగదు. ఎందుకంటే ఈ విత్తనం ఇది ఏదైతే మొక్కలు వేసిందో చిరుధాన్యాలకు సంబంధించిన ఏ మొక్కలు వేసినా సరే గడ్డి ఆటోమేటిక్గా అది కనుమరుగైపోతుంది, భూమిలోనే కనబడుతుంది, ఇక మీదికి రాదు. ఎందుకంటే ఈ పంట ఏపుగా వచ్చినాక తర్వాత కింద ఎందుకంటే సూర్యరశ్మి ఉండదు కాబట్టి గడ్డి లోపలనే మురిగిపోతుంది, ఎండిపోతుంది. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే జనరల్గా దానికి జీవ ఎరువు కూడా అవుతుంది, పంటకి జీవ ఎరువు కూడా అవుతుంది. చిరుధాన్యాలలో నాకు ఎలాంటి చీడపీడల సమస్య రాలే. ఒకటే ఒక చిన్న సమస్య ఏంటంటే పిట్టల సమస్య. ఈ క్రాప్ దిగుబడి వచ్చిన టైంలో పిట్టలు విపరీతమైన, మన చిన్నతనంలో ఎన్ని రకాల అయితే పిట్టలను చూసి ఉంటామో అన్ని రకాల పిట్టలు వచ్చి ఉంటాయి. అది పొద్దున సాయంత్రం టైంలో ఆ పిట్టలను కొద్దిగా నివారించుకుంటే ఆ సమస్య తప్ప మిగతా నాకైతే ఇలాంటి చీడపీడలు నన్ను ఇంతవరకు అయితే ఎలాంటి నష్టం జరగలేదు. నేను ఇప్పటివరకు చీడపీడలకు సంబంధించి నేను 4 సార్లు పంట వేసుకున్నా. ఎలాంటి చీడపీడలు మాత్రం నా పంటలను ఆశించలేదు. నాకు తెలిసి ఆశించదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే గడ్డి జాతికి సంబంధించినది కాబట్టి నాకు ఆ చీడపీడల సమస్య ఉంటుంది అని మాత్రం నేనైతే అనుకోవట్లేదు. నాకైతే అది నా దృష్టికి రాలే. ఎందుకంటే నేను 4th టైం వేసిన, నాకు 4 సార్లు కూడా ఆ రకమైన సమస్య రాలే. నేను జనరల్గా ఏంటంటే ఘనజీవామృతం వేస్తాను ఎప్పుడన్నా నా పంట నాకు ఏంటంటే జనరల్గా నేను వేసే దాంట్లో ఏం చేస్తానంటే నేను పంట అయిపోయినాక ఒక సంవత్సరానికి ఒకసారి ఘనజీవామృతాన్ని ఏదైతే నేను ఇది వేసే క్రాప్లకి ఘనజీవామృతాన్ని మాత్రం ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మా భూమిలో సారం పోవద్దు కాబట్టి సారవంతంగా చేసుకోవడానికి నేను మధ్యలో ఘనజీవామృతాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఘనజీవామృతంతో నేను ఆ ఘనజీవామృతంతో పాటుగా దాంట్లో ఏంటంటే టర్కోడామా విరిడి, సూడోమోనాస్, బెల్లం వాటర్ మిక్స్ చేసి కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే డైరెక్ట్ పేడతో పాటుగా నేను సూడోమోనాస్, టర్కోడామా విరిడి పౌడర్లను మిక్స్ చేసి ఒక 15-20 డేస్ దాన్ని ఫంగస్ వచ్చే వరకు చేసిన తర్వాత దాన్ని మళ్ళా వేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం పూర్తిగా ప్రకృతికి ఎలాంటి విష రసాయనాలు వాడొద్దు అనే ధోరణితోటే నేను ఇట్లా వ్యవసాయం మొదలుపెట్టిన. దాంట్లో భాగంగానే చిరుధాన్యాలను కూడా అదేవిధంగా సాగు చేస్తున్నా. నాకు ఇప్పటి వరకు అయితే ఎలాంటి పంటలు నాకు దిగుబడి రాలేదు అనేది సమస్య లేదు. దిగుబడి మంచిగానే వచ్చింది. ఎట్ అండ్ టైం మార్కెటింగ్ కూడా మంచి మార్కెటింగ్ ఉంది.